మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్. గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జీ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెటు ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా ఒక దేశం సంబంధించినటువంటి, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్గా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఈ బడ్జెట్ అన్ని రకాల హబ్స్ గతంలో గత 12 సంవత్సరాలుగా కానీ అంత ముందుగా కానీ హబ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఎమర్జ్ అవుతా ఉంది. అది ఐటీ హబ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, డిజిటల్ హబ్ కావచ్చు, హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ కానీ, సెమీ కండక్టర్ హబ్ కానీ, డాటా సెంటర్ హబ్ కానీ, ఫార్మా హబ్, హెల్త్ హబ్, డిఫెన్స్ రీసెర్చ్ హబ్, ఈ రకంగా అనేక కేంద్రాలకు కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. ఇది మేధావులు మెచ్చిన బడ్జెటు, యువతకు భవిష్యత్ ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది. ఇది తెలంగాణ కూడా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు లాభం చేకూరుతుంది. సుమారు 23 లక్షల ఎంఎస్ఎంఈలు యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు బయోఫార్మా శక్తి పాలసీ, శక్తి అంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇది మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన దగ్గర నైపర్ అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంది. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి హైదరాబాద్ మరింతగా నైపర్ సంస్థ అప్గ్రేడ్ కావడానికి ఈ యొక్క బయోఫార్మా శక్తి పాలసీ కింద హైదరాబాద్కు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ లాంటి అనేక పరిశోధనలు హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఉన్నది. దాని మరింత పెరగాలని ఇక్కడ ఉన్నటువంటి బయోఫార్మా ఆర్గనైజేషన్స్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దీని నైపర్ ద్వారా అది మన హైదరాబాద్కు ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా క్లినికల్ ట్రయల్స్ నెట్వర్క్ ఏదైతే హైదరాబాద్లో ఉందో దానికి సంబంధించినటువంటి మన హైదరాబాద్ నైపర్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెపాసిటీ కూడా పెరుగుతుందన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి ఫార్మా, ఎందుకంటే మన దేశం నుంచి అత్యధికమైనటువంటి ఫార్మా ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు నైపర్ను కూడా క్లినికల్ ట్రయల్ నెట్వర్క్ సంబంధించి మరి గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుకూలంగా మనము పరిశోధనలు, క్వాలిటీ కంట్రోలు, ప్రపంచానికి కావలసినటువంటి క్వాంటిటీ ఫార్మా కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అది ఈ కార్యక్రమం ద్వారా ఉపయోగపడుతుంది. గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈరోజు హైదరాబాదు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు జీ గ్రామీణ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి జీరామ్జీ పథకం ఏదైతున్నదో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం, దానికి ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిధులు తగ్గిస్తూ ఉన్నారు అని కాకుండా మరి 9% అధిక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 88,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేశంలో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 96,000 క్రోర్స్ ఈ యొక్క జీరామ్జీకి నిధులు పెంచడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఫెర్టిలైజర్ కోసం
అది కూడా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోతలు విధిస్తుంది, మరి దాని మీద సబ్సిడీ తగ్గిస్తుందనే విషయాన్ని మనకు అనేక సంవత్సరాలుగా కరోనా అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలైజర్ క్రైసిస్ ఏర్పడి అనేక దేశాలు, అమెరికాతో సహా అనేక దేశాలు కూడా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచారు. కానీ గత 12 సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచకుండా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మీద పెరుగుతున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రైతులకు మరి ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనవిస్తున్నాను. ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు టెక్స్ ఈకో అనేటువంటి కార్యక్రమం ద్వారా మన తెలంగాణలో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు, అదేవిధంగా చేనేత పరిశ్రమకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే మనం వరంగల్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే మనము భూమి పూజ చేసుకొని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రాజెక్టు పనులు ప్రారంభించుకున్నాము. ఆ సంస్థకు చాలా లబ్ధి చేకూరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్, బాలికల వసతి గృహము రాబోతుంది ప్రత్యేకంగా. అదేవిధంగా శాస్కి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9,502 కోట్ల రూపాయలు ఇచ్చింది. దీంట్లో ఇటీవల రామప్ప దేవాలయం, యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామ టెంపుల్ వరకు ఇప్పటి వరకు 141 కోట్ల రూపాయలు రామప్ప టెంపుల్ అభివృద్ధి కోసం టూరిజం మినిస్ట్రీ ద్వారా, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం. ఆ రకంగా సోమశిల వెల్నెస్ సెంటర్ కోసం కూడా 68 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది. త్వరలోనే అర్బన్ డెవలప్ మినిస్ట్రీ కూడా శాస్కి ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయించబోతుంది. ఆ పథకాన్ని ఇప్పటికే మరి క్యాబినెట్ అప్రూవల్ త్వరలోనే కాబోతుందన్న విషయాన్ని కూడా అర్బన్ డెవలప్మెంట్ కోసం మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన తెలంగాణ రాష్ట్రానికి 4,30,000 ఇండ్లు కేటాయింపులు జరిగాయి. 4,350 కోట్లు బడ్జెట్లో మొదటి దశగా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీనికి 406 కోట్లు కేటాయింపులు చేశాం. అదే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్కు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా నిధుల కొరత లేకుండా, అవన్నీ నేను చెప్పడం లేదు, లిస్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి, వాటన్నిటి కూడా నిధుల కేటాయింపులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎగ్జాంపుల్, ఏఆర్సిఐ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్స్, ఏఆర్సిఐ, అదేవిధంగా సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్ సిడిఎఫ్డి, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనిమల్ టెక్నాలజీ లాంటి కేంద్ర సంస్థలకు, ఈ 3 సంస్థలకు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము పరిశోధన కోసము నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఇతర సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఐటీ రంగాన్ని కూడా, ఎందుకంటే దేశంలో
కర్ణాటక తర్వాత ఐటీ మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఐటీ రంగానికి మరింతగా పన్నుల సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావడంతో చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. టర్నోవర్ ఆధారంగా మరి ట్యాక్స్ వివాదాలు కానీ వాటికి సంబంధించినటువంటి అనేక సంస్కరణలు ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాటా సెంటర్స్ ప్రోత్సాహాన్ని కల్పించేటువంటి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో డాటా సెంటర్స్ చాలా ఉన్నాయి. వాటికి మరింతగా ప్రోత్సాహం కల్పించే విధంగా, ఎందుకంటే దేశంలోనే డాటా సెంటర్స్ ఏర్పాటులో మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ప్రోత్సహించడం కోసం అంటే అడిషనల్ న్యూ డాటా సెంటర్స్ దేశానికి రావడంలో కానీ హైదరాబాద్కు రావడంలో కానీ, అదే కాకుండా ఇప్పటికే ఏర్పాటైనటువంటి డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక బహుళజాతి కంపెనీలకు మనం సేవలు అందిస్తూ ఉన్నాం. అమెజాన్ లాంటి అనేక సంస్థలు ఇక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాటన్నిటిని కూడా కొత్త సంస్థలు రావడం కోసము, ఇప్పటికే రాబోతున్నటువంటి అదేవిధంగా ఉన్నటువంటి సంస్థలలో సేవలు పొందడం కోసం ఇతర దేశాల నుంచి ఏ కంపెనీ వచ్చినా కూడా 2047 వరకు ఏ రకమైనటువంటి పన్నులు లేకుండా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టార్. ఎందుకంటే డాటా సెంటర్స్ రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో ఉపాధి అవకాశాలు పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము గతంలో లాగానే తెలంగాణకి ఈసారి పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల్ ప్యాకేజ్ 1 కింద సుమారు 63 కిలోమీటర్ల రోడ్డుకు 2471 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా ఇదే ప్యాకేజ్ 2 4 లేన్ రోడ్డు ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల్ మరొక 68 కిలోమీటర్ల ప్యాకేజ్ 2కు 2730 కోట్ల రూపాయలు ప్యాకేజ్ 2 కింద బడ్జెట్ కేటాయింపులు చేశారు. అదేవిధంగా జగిత్యాల్, కరీంనగర్ 4 లైనింగ్ కోసము మరి 2484 కోట్ల రూపాయలు. అదేవిధంగా చించోలి, పాలమూరు యూనివర్సిటీ, భూత్పూర్ దానికోసము 3175 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ అండ్ నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దానికోసము సుమారు 21,629 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ 6 లైనింగ్ కోసం 231 కిలోమీటర్ల కోసము 10,297 కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ 42,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు కొత్తగా మంజూరు జరిగాయి. ఇది కాకుండా ఇంకా అనేక రకాలుగా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రోడ్ల మీద మరి ఖర్చు పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా రైల్వేకి సంబంధించి ఈ సంవత్సరము మరి ఒక అద్భుతంగా మనము అనేక కొత్త ప్రాజెక్టులు కూడా తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తూ ఈ యొక్క కేటాయింపులు కోసం ప్రభుత్వం ప్లాన్ చేసిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు అంటే 2014 సంవత్సరం బడ్జెట్ ఆంధ్ర తెలంగాణ కలిపి 886 కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరానికి. అటువంటి ఆంధ్ర తెలంగాణ కలిపినటువంటి ఆ బడ్జెట్ ఈరోజు ఈ 12 సంవత్సరాల తర్వాత
మన ఒక తెలంగాణకు మాత్రమే చూసినట్లయితే అనేక రెట్లు పెరిగి 5,454 కోట్లకు రైల్వే బడ్జెట్ పెరిగింది. నిన్న రైల్వే మంత్రి గారు చాలా స్పష్టంగా ఢిల్లీ నుంచి ప్రకటించిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఇప్పటికే రైల్వేకి సంబంధించి 47,984 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అవి అనేక రకాల ట్రాక్ల నిర్మాణం కానీ, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఇప్పటికే ఆల్మోస్ట్ 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది. కవచ్ సెంటర్, రీసెర్చ్ సెంటరు అభివృద్ధి కోసం కానీ, మళ్ళీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్ అయినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా వేగవంతంగా పూర్తవుతుంది. ఇప్పటికే 70% పనులు పూర్తయినాయి కాజీపేటలో. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ ఆ రకంగా సుమారు 47,000 కోట్లకు పైచిలుక పనులు ఈరోజు రైల్వేకి జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా 42 రైల్వే స్టేషన్స్ ఈరోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉన్న ఏకకాలంలో. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, బేగంపేట్ ఈ 3 రైల్వే స్టేషన్లను, చెర్లపల్లి 4 రైల్వే స్టేషన్లను మనం ప్రారంభించుకున్నాం. త్వరలోనే జోగులాంబ గద్వాల్, కొమరవెల్లి మల్లన్న దేవాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 2 రైల్వే స్టేషన్లు పనులు పూర్తయినాయి. అది త్వరలోనే ప్రారంభించుకుంటాం. 2026లో మరొక 30కి పైగా రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఆ రకంగా ఎవ్రీ మంత్ నేను స్వయంగా ఈ యొక్క మరి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నాను. రైల్వే మంత్రి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడు. తెలంగాణలో ఏకకాలంలో సుమారు 42 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం జరగడం అనేటువంటిది మరి చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను మనవిస్తూ ఉన్నాను. ఇప్పటికీ మనకు తెలుసు 5 వందే భారత్ ట్రైన్లు మన తెలంగాణకు వచ్చాయి. ఇటీవల 2 అమృత్ భారత్ రైళ్లు మన తెలంగాణ నుంచి వెళ్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే 900 కిలోమీటర్ల న్యూ రైల్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది తెలంగాణలో గత 14 సంవత్సరాలుగా. అదేవిధంగా 100% ఎలక్ట్రిఫికేషన్ ఇంతకుముందు చెప్పినట్టు 1,115 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ యాక్టివిటీ పూర్తయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు మన తెలంగాణలో సుమారు 1,242 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉంటే దాంట్లో ఇప్పటికే 627 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ సంబంధించినటువంటి కవచ్ యాక్టివిటీ. ఎందుకంటే కవచ్ అంటే మన దేశంలోనే డెవలప్ చేసినటువంటి దేశవాళీ టెక్నాలజీ. ఇది ప్రమాదాల నివారణ కోసం రైల్వేలో సొంతంగా ఇన్బిల్డ్ చేసుకున్నటువంటి టెక్నాలజీ ఇది. దీనికి సంబంధించినటువంటి కవచ్ పరిశోధన సంస్థ ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్స్పెరిమెంట్ బేసిస్లో మన తెలంగాణలోనే కవచ్ సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 627 కిలోమీటర్లు పూర్తయింది. మరొక 410 కిలోమీటర్లు తెలంగాణలో పూర్తి చేస్తే 100% కవచ్ టెక్నాలజీ ద్వారా తెలంగాణలో రైల్వే ప్రమాదాల నివారణ కోసం మన దేశవాళీగా పరిశోధన చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టెక్నాలజీ తెలంగాణలో పూర్తయిపోయి దేశంలోనే ఈ యొక్క రైల్వేకి సంబంధించి కవచ్ సెంటర్, కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రాష్ట్రంగా హైదరాబాద్ దేశంలోనే ముందు నిలవబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 7 హై స్పీడ్ రైల్ కారిడారు ప్రకటిస్తే అందులో 3 మన హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు రావడం నిజంగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి,
రైల్వే శాఖ మంత్రికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననే విషయాన్ని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమయ్యేటువంటి హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 3 హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ఇవి మన హైదరాబాద్లో రాబోతున్నాయి. ఇప్పటికే మన హైదరాబాద్ నగరము, తెలంగాణ రాష్ట్రము మరి అనేక రంగాలకు హబ్గా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో రైల్వే హబ్గా నేను ఇంతకుముందు చెప్పినటువంటి కవచ్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఈ ఎలివేటెడ్ హై స్పీడ్ రైల్ కారిడార్ కావచ్చు. దీని కారణంగా రైల్వేకి సంబంధించి కూడా దేశంలోనే హైదరాబాద్ ఒక హబ్గా మారబోతుందనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. నేను ముందే ప్రకటించడం జరిగింది. ఏ రకంగా ఈరోజు మరి ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, అనేక రకాల హబ్ల కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాదు నగరంలో రైల్వే హబ్ కూడా మరి కవచ్ ద్వారా ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ద్వారా మరి కేంద్రీకృతం కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన హైదరాబాద్కు సంబంధించి ఒక రైల్వే అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, అనేక రకాలుగా మరి ఉత్పత్తులను మనము మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున దీని మీద పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాము. అది మరి చాలా వేగవంతంగా, అంటే పూణే హైదరాబాద్ నుంచి 1 గంట 45 నిమిషాల్లో చేరుకునేటువంటి ఈ హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు 2 గంటల్లో చేరుకునేటువంటి నెట్వర్క్ రాబోతుంది. అదేవిధంగా హైదరాబాద్ చెన్నై ఆల్మోస్ట్ 2 గంటల 55 నిమిషాలలో చేరుకునేటువంటి హై స్పీడ్కి దీనికి సంబంధించి మరి ప్లాన్ చేయడం జరిగింది. ఈ యొక్క హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉన్నదో ఇది ఒక దిక్కు మహారాష్ట్ర, మరొక దిక్కు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో మరి ప్రజల రాకపోకలకు మరింత మేలు చేకూర్చేటువంటి ఈ యొక్క గ్రోత్ కనెక్టర్స్ ఏదైతే ఉన్నదో, మరి ఈ నగరాల మధ్యలో గ్రోత్ కనెక్టర్స్ ఏదైతే ఉన్నదో అది సుమారు 5,50,000 కోట్ల రూపాయలతోటి ఈ 3 హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్గా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము దీనికి ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి పనులు మరి మిగతా యాక్టివిటీస్ అంతా కూడా భవిష్యత్తులో అతి తొందరగా మరి ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పటికే ఎంఎంటీఎస్ కావచ్చు, మరి ఇతర అనేక రకాలుగా మరి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్కు సుమారు 1,100-1,200 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకున్నా కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రారంభించడం జరిగింది. మిగతా యాక్టివిటీని అంతా కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎంఎంటీఎస్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ టు యాదగిరిగుట్ట ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నాం. సుమారు 400 కోట్ల పైచీలకు. ఎందుకంటే యాదగిరిగుట్టకు ప్రతిరోజు 100 మంది భక్తులు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ చేస్తూ యాదగిరిగుట్ట వరకు పెంచుతున్నాం. దీన్ని త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు డాటా సెంటర్స్ ఏవైతున్నాయో 26 డాటా సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పటికే 26 డాటా సెంటర్స్ ఉన్నాయి. వీటి ద్వారా సర్వీసులు పొందేటువంటి వాళ్లకు 2047 వరకు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి అనేక డాటా సెంటర్స్ కూడా
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాటా సెంటర్స్కు కేర్ ఆఫ్ భారతదేశంగా మారింది. కాబట్టి అనేక కొత్త డాటా సెంటర్స్ కూడా ఇప్పటికీ అనేక దేశాలలో డాటా సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా భారతదేశం మీద ఉన్నటువంటి విశ్వాసం, ఎందుకంటే మనకందరికీ తెలుసు కరోనా తర్వాత లేక అనేక రకాల మరి ఇటీవల మరి దేశాల్లో ఉన్నటువంటి అనేక రకాల ఉద్రిక్తల కారణంగా ఆర్థిక సంక్షోభం అనేక దేశాలు ఏర్పడాయి. అది పాకిస్తాన్ తీసుకున్న మన చుట్టుపక్కల దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఈవెన్ అమెరికా లాంటి దేశాలతో తీసుకుంటే అనేక దేశాల ఆర్థిక సంక్షోభము, క్రైసిస్ ఉన్నది. కానీ ఈరోజు స్టేబుల్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల సహకారంతో ఈరోజు అత్యంత అద్భుతంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తా ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ 1లో ఉన్నాం, జీడిపిలో నెంబర్ 1లో ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా దేశాలు కూడా డాటా సెంటర్స్ భారతదేశంలో పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్స్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ చైనాను డామినేట్ చేసే విధంగా యాపిల్ ఫోన్స్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేక దేశాలకు భారతదేశం పట్ల, భారతదేశం యొక్క ఆర్థిక స్థితి పట్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్కు ప్రధానంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ యొక్క బడ్జెట్ ఏదైతున్నదో మౌలిక సదుపాయాల కోసము ఒక విప్లవంగా ఈ బడ్జెట్ మనం ఆలోచించవచ్చు. దీర్ఘకాలిక వృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుంది అనే విషయాన్ని కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను పక్కన పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దేశం అభివృద్ధి జరగాలంటే దేశంలో మౌలిక వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా 2047 దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా ఎమర్జ్ కాదు. అందుకే ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల కల్పన ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి ఈ యొక్క బడ్జెట్ను మరి పొందుపరచడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనకందరికీ తెలుసు మరి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ ఉంది. సమదృష్టితో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రికి, జాతీయ రహదారుల మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి మరి ఈ బడ్జెట్లో తెలంగాణకు మరి ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు జాతీయ రహదారుల విషయంలో కానీ రైల్వేల విషయంలో కానీ, ఎందుకంటే ఎక్స్క్లూజివ్లీ జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయాలి, ఎక్స్క్లూజివ్లీ రైల్వే నెట్వర్క్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఆ రెండింటి విషయంలో కూడా పెద్దపీట వేసినందుకు నా తరఫున కూడా, తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను మరి ప్రధానమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవి దానికి సంబంధించి నేను ముందుగా చెప్పడం లేదు, ఎందుకంటే ఒకసారి వచ్చినాకనే చెప్పే అలవాటు నాకుంది. తప్పకుండా దానికి సంబంధించి నా వంతు ప్రయత్నం నేను చేసి మరి ఆ రకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎయిర్పోర్ట్కు కేటాయింపులు ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ వైజ్ ఉండదు. ఈరోజు సుమారు 50 న్యూ ఎయిర్పోర్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. 50 న్యూ ఎయిర్పోర్ట్స్ దేశవ్యాప్తంగా అనేక రకాల స్టేజీల్లో ఉన్నాయి. కాబట్టి అవి బడ్జెట్లో ఆటోమేటిక్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ మొన్ననే హ్యాండ్ ఓవర్ చేశారు. ఏ మాత్రం నిధుల కొరత కేంద్ర ప్రభుత్వం తరఫున లేకుండా దాన్ని డెవలప్మెంట్ చేస్తాం, అది నా బాధ్యత. బడ్జెట్ రైల్వే ఎయిర్పోర్ట్ వారిగా రైల్వే ఏ రాష్ట్రానికి కూడా ఏ ఎయిర్పోర్ట్ కూడా కేటాయింపు లేవు. అది ఇందులో ఆటోమేటిక్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ వస్తారు. దానికి ఒక కేంద్ర మంత్రిగా నేను ఏదైతే రెస్పాన్సిబుల్గా చెప్తాను. 3,70,00,00,000 రూపాయలు
అంటే తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టరు కదా, తీసుకొచ్చి వాళ్ళ చేతిలో నేను క్యాష్ బ్యాగ్ పెట్టలేను కదా పంచుకోవడం కోసం. అదంతా కూడా ఆ 3,70,00,000 ఇవ్వాలంటే కూడా మేడారం డెవలప్మెంట్ కోసం వీళ్ళు ప్రపోజల్స్ పంపిస్తారు, దానికోసం కేటాయింపులు చేశాం. వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలని ఆర్డర్స్ కావాలంటే నేను ఇస్తాను మీకు తెప్పించి గంట సేపట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా కేటాయింపులు చేశామని. అది ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా ప్లస్ టూరిజం మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం. గతంలో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు, కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని పెంచాం. ఈ సంవత్సరం మరింత పెంచాం. 3,70,00,000 రూపాయలు నా బాధ్యత. అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకునే విధంగా నేను తీసుకుంటా బాధ్యత. మంత్రులకు అందరు శాంతంగా ఉండు, మనం పంచుకోకుండా మంచిగా ఖర్చు పెట్టమను. ఇదే చెప్పారు, అదే జరిగినట్టు మీ దగ్గర పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని చెప్పారు. అది నేను ఇంతకుముందు కూడా ప్రెస్లో చెప్పాను కదా, ఇది మంచి కార్యక్రమం చెప్పిన మన వస్తే ఇదే రాస్తారు మీరు. మళ్ళీ రేపు ఉంటాయి కదా, రోజు ఉంటాయిగా, ఏం వివాదాలు లేవు ఖచ్చితంగా. బయట అది పెద్ద ఇష్యూగా చెప్తుంది. ఎక్కడ కూడా ఏ కంపెనీ టెండర్లు వేసినా, అది రైల్వే కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, కోల్ కావచ్చు, లేకపోతే మైనింగ్ మినిస్ట్రీ కావచ్చు, సైట్ విజిట్ అనేది పెడుతున్నారు. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే టెండర్ వేస్తుందో ఆ కంపెనీ సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి రూల్ ఎక్కడ లేదు. అది లేకపోతే టెండర్లో పాల్గొను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, సైట్ విజిట్ అనేటువంటిది గతంలో కూడా అనేక ఇప్పుడు డిఫెన్స్ బార్డర్ రోడ్ సంబంధించి అనేక రకాలుగా టెండర్స్ వేస్తుంటారు. వాళ్ళు చూడకుండా ఏసీ రూమ్లలో కూడా టెండర్ వేసి తర్వాత దాన్ని కోర్టుకెళ్ళి మేము అక్కడ పరిస్థితులు బాగాలేవు, రోడ్డు బాగాలేదు, కనెక్టివిటీ లేదు, పవర్ లేదని వంకలు పెట్టి దాని కారణంగా టెండర్ వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి ఆపుతారు. దాని కారణంగా ఎవరు నష్టపోతారు? ప్రభుత్వం కాదు, ప్రజలు, దేశం. కాబట్టి దేశం ప్రాజెక్టులు కూడా ఏవి కూడా పెండింగ్లో ఉండొద్దు, సకాలంలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో సైట్ విజిట్ని పెట్టింది. కానీ మన ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సైట్ విజిట్ అనేటువంటి కాంపనెంట్ను మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 17 కంపెనీలు వస్తే సైట్ విజిట్కు, ఒక్క కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని సైట్ విజిట్ అనేటువంటిది చెయ్యాలి. సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంది, చాలా సెల్ఫ్ డిక్లరేషన్ పోయొచ్చానని తర్వాత చెప్పడానికి వీలుండదు, కోర్టులో కేసు వేసి తప్పించుకునే వీలుండదు. తర్వాత నేను సైట్ విజిట్ చేయలేదు, మీరు 9 కోలల బ్లాక్ రోడ్డు కరెక్ట్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, గుట్టలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు పని చేయాలని తర్వాత ఎవరు తప్పించుకుని వీలు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. అదేవిధంగా ఈ మధ్యలో ఇంకా అనేక రకాలుగా టెక్నాలజీ ఉపయోగించి మీ స్టాఫ్ ఎవరెవరు పోయారో ఆ ఫోటోలు కూడా పెట్టమంటున్నాం. టెండర్ అయిపోలేదు కదయ్యా, నేను చెప్పలేదు కదా, అదే విషయం చెప్తున్నాను. టెండర్స్ రద్దు అయిపోయినాయి కదా. అది చర్చ జరుగుతున్న విషయం వాస్తవమే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 9 కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు ప్రభుత్వము 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అందులో మీరే రాస్తున్నారు, నేనేం చెప్పాలి? మీరే టీవీలలో రోజు వస్తూ ఉంది వార్తలు. అదే చెప్తున్నాను కదా, తప్పని చెప్తున్నాను. కంపల్సరీ సెల్ఫ్ సైట్ డిక్లరేషన్ కంపల్సరీ సింగరేణి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది అయితే ఉన్నదో అది కొత్త విధానం, అది పెట్టకూడదు అని చెప్పారు, తప్పని చెప్పారు. ఇప్పటికే చాలా అదే కరెక్టే ఉన్నది. నేను అదే చెప్తున్నాను, అందుకే మధ్యలోనే రద్దు అని చెప్పాను, అది కారణమైంది. అది అందుకోసమే టెండర్స్ అని మధ్యలోనే రద్దు అని కూడా నేనే చెప్పాను. నేను ఒక బాధ్యత గల మంత్రిని, నా మినిస్ట్రీకి సంబంధించి కొంత నాది కూడా 41%, 49% ఉంది అందులో. ఇంకా ఉండని రాదు, ఇది కానీ రాదు, ఇంకా నీ బడ్జెట్ కానీ రేపటి నుంచి ఉంటా కదా. ఇవ్వాలమ్మా చెప్పినా కదా, సిటీ ఏమిది ఎవరైనా చేయాల్సిందే, దాన్ని ఇస్తా, నేను తెప్పించిస్తా, ఏం పర్వాలేదు, ఐ విల్ గివ్. ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే
వన్ నేషన్, వన్ రేషన్, వన్ నేషన్, వన్ టెక్నాలజీ, ఈ రకంగా అనేకం తీసుకొచ్చాం మనం. ఆధార్ కార్డు కానీ ఇతరత్ర కానీ. కాబట్టి అది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయం కుపరాధం. వాళ్ళు మునిగిపోతుంటే మేము వచ్చి లాపాలనా? రాహుల్ గాంధీ రోజు చేసిన తప్పులు చేయకుండా కొత్త కొత్త తప్పులు చేస్తూ ఉంటే మేము వచ్చి ఎందుకు ఆపుతాం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. కన్మరుగైపోతుంది. ఉన్న 3 రాష్ట్రాలు కూడా పోతుంది. ఉన్న 3 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతుందో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు కూడా మొత్తం మరి ఆ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మేమేం చేస్తాం? మేము కాంగ్రెస్ పార్టీని రక్షించే బాధ్యత అది కాదు. నీకేమర్థమైంది నేను ఇప్పుడు ఇంకా చెప్పిన తర్వాత? కాబట్టి ఎందుకు అవుతుంది ప్రశ్న? నీకు ఏమన్నా నేను చెప్పిన తర్వాత అర్థమైతే ఆ ప్రశ్న ఎవరేరు, అర్థం కాకపోతే నేనేం చేయలేను. నేను ఇంత డీటెయిల్గా ఇంకా సగమే చెప్పిన, ఇంకో ఇన్నునే కాగితాలు కొన్ని చెప్పిన. ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చిందో ఆ పనికిరానోడు ప్రశ్న చేస్తే అవన్నీ నన్ను అడిగితే ఎట్లా? ధమాకు లేనోళ్ళు వాళ్ళందరూ ప్రశ్న చేస్తారు. అవగాహన లేనోళ్ళు రాజకీయంగానే విమర్శించాలనే లక్ష్యం. ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే కాంగ్రెస్ వాడు బీజేపీనే తిడతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ 2 పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు వీళ్ళు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఎప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో? ఒకసారి అధికారంలో చూస్తాం. తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో మోడీ గారు ఈరోజు ఇప్పటిదాకా చెప్పాను. నేను అనేక విషయాలు కొన్ని మాత్రమే చెప్పాను. ఏ రకంగా దేశంలో చేస్తున్నామో తెలంగాణలో కూడా చేసి చూపిస్తాం. ఈరోజు తెలంగాణకు ఏకైక రక్షణ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. ఈ 2 పార్టీలతోటి లాభం లేదని అర్థమైపోయింది ప్రజలకు. ఎవరు చేస్తారు? ఇక్కడ తెలంగాణ ఒక నిమిషం, తెలంగాణలో మోడీ గారు వచ్చి ఇంటింటికి తిరిగి చేయరు కదా. తెలంగాణలో ఎవరు చేస్తారు? ఎస్ఐఆర్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ నేతృత్వంలో చేస్తుంటారు. ఏం చేస్తారు అక్కడ? ఆడలేదు అన్నారు కదా. నేను చెప్పిన నీకు అర్థం కావాలి ముందు. ఎస్ఐఆర్ అంటే ఎవరు చేస్తారు? అది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు వచ్చి చేయరు. స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ నేతృత్వంలోనే చేస్తారు. ఏమని చేస్తారు? దొంగ ఓట్లు తీసేస్తాం. నెంబర్ 1. ఒక నిమిషం ఆగా, అడిగినా కూడా చెప్పాలి. నేను ఇంకా నీకు ఇస్తాం అలా అడుగుదు. కమ్యూనిస్ట్ ఎక్కడున్నారా ఇంకా ఈ దేశంలో? ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. వాళ్ళకు ఉన్నదేంది దించేదేంది చెప్పు? ఏం దించుతారు? ఉన్నది ఒక సీటు ఉంది వాళ్ళకుంటే పార్లమెంట్లో. ఎట్లా దించుతారు గద్దె? కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఎస్ఐఆర్ విషయంలో మరొకసారి చెప్తా ఉన్నాను. ఎస్ఐఆర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది చేస్తుంది. ఏం చేస్తుంది? ఏమి ఇచ్చారు గైడ్లైన్స్? దాచుకునేటువంటిది కాదు కదా, సీక్రెట్ ఇచ్చేది కాదు కదా. దొంగ ఓట్లు తీసేయాలి, ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి, కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ చేయాలి, డబుల్ ఉంటే తీసేయాలి. ఇది అందరూ కోరుకుంటున్నటువంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్ఐఆర్ చేసింది, ఈసారి కూడా ఎస్ఐఆర్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు ఒక ఊళ్ళో, ఒక బార్డర్ విలేజ్లో పాపులేషన్ అంటే జనాభా 10% గ్రోత్ ఉందనుకో, ఓటర్స్ ఇంక్రీజ్లో అది 30% ఉంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు మిగతా 20%? ఒకటి అర్థం చేసుకోండి. ఒక బార్డర్ విలేజ్లో జనాభా పాపులేషన్ గ్రోత్ ఆ ఏరియాలో చూసుకుంటే 10% ఉదాహరణ అనుకుందాము. అదే ఓటర్ లిస్ట్లో చూస్తే 20% వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఆ మిగతా జనాభా ప్రాతిపదికన 10% కంటే మిగతా 20% ఏరియా ఎట్ల నుంచి పెరిగేది ఓటర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదాహరణ కిషన్ రెడ్డి ఉన్నాడు. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఇంకొక పోలింగ్ బూత్కి షిఫ్ట్ అయినాను. అంబర్పేట నుంచి నేను సనత్నార్ షిఫ్ట్ అయినా అనుకోండి. సనత్నార్ షిఫ్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడి ఉన్నావు ఓటరు? అంబర్పేటలో నీ ఓటు ఉందా లేదా? అంబర్పేటలో నువ్వు ఓటు వేసినావా లేదా? నీ ఓటర్ లిస్టులో నీ పేరు ఉందా లేదా చెక్ చేస్తారు. వచ్చి సనత్నార్లో నా ఓటు పెట్టమంటే ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు. తప్పే ఉంది అది. అదొకటే తేడా. దాన్ని పక్కా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం తప్ప ఈ దేశం యొక్క హితం ఈరోజు
బీజేపీ అధికారంలో ఉంది, రేపు ఇంకెవరైనా పార్టీ అధికారం, కానీ దేశంలాగా ఉండాలి. దేశంలో దొంగతనంగా బయట నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ రాజకీయాల మీద మరి ప్రభుత్వాల మీద వాళ్ళ ప్రభావం ఉండకూడదు. అందరూ చేయాల్సిన పని. ఇది ఒక భారతీయ జనతా పార్టీ పని కాదు, ఒక నరేంద్ర మోడీ గారి పని కాదు, ఒక కేంద్ర ఎలక్షన్ కమిషన్ పని కాదు. అన్ని పార్టీలు కూడా ఏకంగా ఐక్యమత్యంతో ఎస్ఐఆర్ లాంటి కార్యక్రమాలకు సమర్థించాలి. ఈరోజు జయప్రకాష్ నారాయణ సమర్థిస్తుండ్రు, మన లోక్సత్తా అనేక రకాల మేధావులు సమర్థిస్తున్నారు, జడ్జీలు సమర్థిస్తున్నారు, సుప్రీంకోర్టు సమర్థిస్తున్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు అర్థం కాకపోతే ఏం చేస్తాం? అందుకే మనం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పోతున్నది, దానికి ఏం చేస్తాం? ఈ రకమైన నిర్ణయాలు తీస్తుంది కాబట్టి. ఎస్ఐఆర్ అనేటువంటిది దేశం కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం, అందరూ కూడా సమర్థించాలి. ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారి పనే కాదు, అన్ని పార్టీల పని ఇది. పెంచుకోవడానికి అట్లుండదు, అది బోర్డులో నిర్ణయించాలి. వాళ్ళు పబ్లిక్ ఇష్యూ అది మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటే, నేను మళ్ళీ ఒకసారి సింగరేణికి సంబంధించి సపరేట్ పెడతాను, ఇది అంతా పోతుందని బడ్జెట్ది. దీనికి సంబంధించి సింగరేణి పాలనా వ్యవస్థలో మార్పులు రావాలి, పారదర్శకత ఉండాలి, సింగరేణి కంపెనీ పరిరక్షణతో కోసం పనిచేయాలి, కార్మికుల భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుంది, 51,000. అది కాకుండా ఇంకెక్కున్నది, 51,000 కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, అది వేరే ఉంది. ఒక 2 సెక్టార్లు ఉన్నాయి. కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ 2 పార్టీల పాపం కారణంగా, ఈ 2 పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది, సింగరేణి కార్మికుల అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో 2 పార్టీలు నెట్టేశారు. ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరు చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను, 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. 1 రూపాయి కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే ఇప్పుడు చేసిందని 40 సంవత్సరాలుగా జరిగినటువంటి కచేరీ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. కాబట్టి దీనిపైన మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కార్మికులు ప్రజల మధ్యలో పెట్టబోతున్న చర్చ.